హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. చాలా కామెంట్స్ వచ్చాయి. ఏమి అని అంటే, నరసక్క మేము చూడలేకపోతున్నాం, ఇంత బాధపడ్డదా లావణ్య, ఇట్లనా అట్లనా అని చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి. ఇక దోస్తులు ఏం చేద్దాం మరి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కష్టాలు అన్నమాట. కొందరు అంటున్నారు నిజంగా సవితి తల్లి అట్లా చేస్తుందా అని. ఇంతకంటే ఘోరంగా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అన్నమాట. మీకోసం అయితే ల్యాగ్ చేయకుండా స్టోరీని అయితే అసలు స్టోరీనే తీస్తున్నాం అన్నమాట. ఇక రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టే తీస్తున్నాం దోస్తులు. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 16 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అసలు నాతోటి లావణ్య ఏం మాట్లాడతానన్నది, దేని గురించి, ఏం కథ, పుష్కరా నీళ్ళు అవ్వద్దు ఏదద్దు అని అంటదా ఏంది? నాకు అదే భయం అవుతుంది. వస్తుంది కదా. ఏమైంది లావణ్య? ఏం లేదురా, నీతోటు కాసేపు మాట్లాడదామని వచ్చినా. చెప్పు. శ్రీను, నన్ను ఇప్పుడే ఈ క్షణమే నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏమైంది బంగారం, ఇంత సడన్ గా గట్లంటున్నావు? ఏమైంది చెప్పు, మళ్ళేమన్నా అయిందా ఏంది? నన్ను ఆమె ఏదో ఒకటి చేసేటట్టే ఉంది శ్రీను. నాకు ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. నిన్ను పెళ్లి చేసుకొని నీతోటే ఉండిపోవాలని ఉన్నది. ఆ ఇంట్లో ఉండాలనంటే భయం భయం అవుతుంది శ్రీను. దేనికి, ఏమైంది, ఏమన్నది? ఫస్ట్ నువ్వు ఏడవకు, నాకు క్లారిటీగా చెప్పు. ఆగు, నీకు నేను ఉన్నా కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్తా శ్రీను, ఇక నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరు దిక్కులేరు. నా బాధను పట్టించుకునే మానవులే లేరు. నేను నీకున్నా కదా, ఎవరితోటో నీకు అనవసరం. నేను నీకున్నప్పుడు నీకోసం నేను ఏదైనా చేస్తా. అసలు ఏమైంది నువ్వు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ కూర్చుందాం శ్రీను. సరే చెప్పు, ఏమైంది? ఫస్ట్ నువ్వు ఏడవకు, ఏడవకుంటా ఏడు పాపి చెప్పు. నువ్వు ఏడుస్తే నేను ఊరుకొని చెప్తున్నా. నువ్వు ఏడుపు బంద్ చేయి ఫస్ట్. నాకు నువ్వు ఏడుస్తే నచ్చదని తెలుసు కదా, మళ్ళా నా ముంగట కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు లావణ్య. ఏం లేదు, నువ్వు మొన్న అచ్చినైనను చూసినావు కదా, మా అమ్మోళ్ళ తమ్ముడని. చూసినా. వాడు మళ్ళొచ్చిండు నిన్న. ఎందుకు, దేనికోసం వచ్చిండు వాడు అసలు? దేనికోసం వచ్చిందంటే చెప్పుతా. మా నాన్న పొలం కాడికి పోయిండు కదా ప్రొద్దున. అయితే ఇది వాన్ని ఫోన్ చేసి రమ్మన్నట్టున్నది. అమ్మనా? అవును, దాన్ని అమ్మ అని కూడా పిలుసుడు నాకు నచ్చట్లేదు. విలువకు, దొంగ బొడ్డిని విలువకు. అయితే ఏమైంది చెప్పు నువ్వు. అయితే ఆడొచ్చిండు, నన్ను పిలిచింది. లావణ్య లావణ్య అంటే ఏంటిదమ్మా అని నేనన్నా. అన్నాక ఇగో మా తమ్ముడు వచ్చిండు, నీతోటి మాట్లాడతాడట అని అన్నది. నాతోటి గైనేం మాట్లాడతాడని నేనన్నా. నేను ఎవరితోటి ఏం మాట్లాడదలుచుకోలేదని నేనన్నా. అవునా అని అన్నది. నాన్నది లుంగుంటది తేపో అని రూమ్లకి పొమ్మన్నది. పొమ్మన్నాక వాడు నా వెనకాలకు వచ్చి నన్ను పట్టుకున్నర్రా. ఏంది? అవును శ్రీను, ఆమె బయట నుండి డోరు పెట్టిందిరా. ఇక వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, నన్ను ఏదో వెయ్యాలని ప్రయత్నించిండురా. నేను ఫుల్ మొత్తుకున్నా. అసలు అది మనిషేనా లేకపోతే వాడు మనిషేనా? అప్పుడే నాకు ఎప్పితే వాడిని ఆన్నే నరికి పోగులేయపోదునా? చెప్పేది ఇనురా. ఇంత వాడు నన్ను చేతు పట్టుకొని అటులాగుడు ఇటులాగుడు. నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి, నువ్వు నాకే సంతమిగా, నీ అమ్మ నాకే ఇచ్చి ఎత్తదట. ఇప్పుడైనా అప్పుడైనా నువ్వు నా దగ్గర పండాల్సిందే కదా. ఇప్పుడే వండాలి నువ్వు. బట్టలిప్పు బట్టలిప్పు అని ఘోరం చేసిండురా నన్ను. అమ్మ తోడే, గింత జరిగిందా? నువ్వు నాకు అప్పటి నుండి ఎందుకు చెప్పలేదు? ఇక బాగా తలుపులు గుద్దిండ్రా. గుద్దినాక అది వచ్చింది దొంగ ముండ. అది వచ్చి ఆ దగ్గర వండే నువ్వు అని పెళ్ళానివే
నిన్నీ బతుకు వాని దగ్గరనే అంకితమే అనుకుంటా పొట్టు పొట్టు తిట్టిందిరా. అమ్మా నేను అట్లాంటి పనులు చెయ్యా, నేను చిన్నదాన్ని అమ్మ అంటే కూడా ఇంటలేదు. వీడే నీ మొగుడు, వీడే నీ మొగుడు అని నేను టార్చర్ చేసిందిరా. అయితే నేను తప్పించుకుని బయట ఊరికొచ్చినాక ఇక వాడు పీకిండు. ఇది నన్ను పొట్టు పొట్టు కొట్టింది, కిందేసి తన్నిందిరా. ఇక నేను అస్సలకే ఊరుకోని లావణ్య, దొంగ ముండ గిట్ల చేసింది. అయితే రేపే దాని సంగతి చెప్పుతా, తెల్లారని దానికి తొండలు తొండలు జరగొడతా. ఆగు. వద్దు శ్రీను. నీకేమన్నా పిచ్చా? వద్దు వద్దు అని అంటున్నావు. అది ఇట్లనే చూసుకుంటూ పోతే నిన్ను ఏం చేస్తుందో ఏం కథనో. ఆ దరిద్ర బాడుకవ అసలు ఏడుంటాడు, వాని అడ్రస్ ఏమైనా తెలుసా నీకు? వాణ్ణి నీ జోలికి రాకుండా నేను చేస్తా. నీ అయ్యగాడు లేడా? నీ అయ్యగాడికి చెప్పలేదా నువ్వు? నువ్వు గిట్ల మీ అయ్యకు చెప్తే నీకు మీ అయ్యకు విషం పెట్టి సంపుతా అని అన్నదిరా. నిజంగానే అది సంపుతుందని నేను నాడికి ఏ విషయం చెప్పలేదు. చెప్పుతే అయ్యే పోవు, నాలుగుతికి దాన్ని పండబెట్టకపోవునా? లేదురా, డాడీకి చెప్పినా కూడా డాడీ దానికి భయపడుతుండు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థమైతలేదు, నాతోటి అయితలేదు బంగారం. నేను ఆ ఇంట్లో దాంతో ఉండలేను. అది నన్ను చదివిపిస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. దానికి ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం నాకు లేదు. అంటే అంటే ఇష్టం ఉన్నట్టు కొడుతుంది. ఎన్ని రోజులని ఇట్లా భరించుకుంటా ఉంటావు చెప్పు? నిన్ను ఇప్పుడంటే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇంకా నీకు 18 సంవత్సరాలు రానే రాలేవు. మళ్ళీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళా బాల వివాహమో సంథింగ్ ఏదో అని మళ్ళా కేసులు పెడితేది, అది అంత గలీజ్ అవుతుంది. ఒక్క 2-3 సంవత్సరాలు ఓపిక పట్టినావు అని అంటే నువ్వు మేజర్ అవుతావు, నేను మేజర్ అవుతా, మంచిగా పెళ్లి చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటా. ఒక్కసారి నువ్వు నా లైఫ్లోకి వచ్చినావంటే నిన్ను తిరిగి మళ్ళీ ఆ ఇంటికి కాదు కదా, ఆ గడప కూడా అది ఒక్కనియ్యా. ఇంత బాధలు పడ్డావా బంగారం? నాకు అప్పుడే నువ్వు ఒక్క విషయం ఇట్లా బయటకు వచ్చి చెప్తే వాడిని తుక్కు నీ ఇంట్లోనేది అందును. నేను నీ అవ్వ కాదు కదా, నీ అవ్వల తాత వచ్చినా కూడా నేను భయపడేటోని కాదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు శ్రీను? వాడు నా జోలికి రాకుండా నువ్వు చెయ్యాలి. నాకు పిచ్చిలేస్తుంది, మనసులో పడతలేదు, నిద్ర పడతలేదు. నీతోటి ఫోన్లని చెప్పుదామని అనుకున్నా, కానీ ఫోన్లా చెప్పే ముచ్చట కాదు ఇది అని ఇప్పుడు కలిసిన. ఏడవకు, నేనున్నా కదా నీకు. నీకు ఏ చిన్న హాని కూడా నేను జరగనియ్యా. నాకు భయం అవుతుందిరా, ఆ ఇంట్లో ఉండాలంటే మస్తు భయం అవుతుంది. సపడేక హాస్టల్ పోతావా మరి? ఇంటరు హాస్టల్లా చదివిపిస్తా నేనే డబ్బులు పెడతా ప్రైవేట్ హాస్టల్లా. నువ్వు హాస్టల్లో పోయి ఉంటావా? నన్ను పంపదురా. నేను హాస్టల్ పోతే నేను నీతోటి మాట్లాడడం ఎలా, నిన్ను చూడటం ఎలా? నేను చూడకుంటా నీతోటి మాట్లాడుకుంటా నేను ఉండలేనురా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. నువ్వు అస్సలకే ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా? నిన్ను ఎట్లా ఓదార్చల్లో కూడా నాకు తెలుస్తలేదు. నిన్ను తీసుకుపోయి మా ఇంట్లో పెట్టుకుందాము అనంటే ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎందుకు అనంటే ఎందుకు పెట్టుకున్నాడు అట్లా ఇట్లా అని జనాలు మాట్లాడతారు. మళ్ళీ ఇంట్లో నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం కూడా ఎవ్వరికి తెలియదాయే. ఇప్పుడే తెలియవద్దు, ఇప్పుడే ఎవ్వరికి చెప్పొద్దని నేను అనుకుంటున్నా. నాకు ఒక్క చిన్న హెల్ప్ చేస్తావా? నువ్వు ఫస్ట్ ఏడు పాపు. ఏంటది? వానిది ఏ ఊరు, వాని పేరేందనేది తెలుసుకొని నాకు ఒక్కసారి చెప్పు రేపు, సరేనా? ఎందుకురా? వాడిని ఏడదొక్కాల్లో ఏడదొక్కిపియాల్లో ఆన్నే దొక్కిపిత్త. నేను ఈ జోలికి రాకుండా నేను చేస్తా, అర్థమైందా? సరేరా. రేపు మీ అయ్యని అడిగి తెలుసుకో. మీ అవ్వని అడగకు, మళ్ళా దానికి లేనిపోని డౌట్లు వస్తాయి. మీ అయ్యని అడిగి వాంది ఏ ఊరు ఏం పేరు అని తెలుసుకో. వాళ్ళు ఎక్కడుంటారు నానా అని తెలుసుకో. అట్టిగానే మాట్లాడినట్టు మాట్లాడి తెలుసుకొని నువ్వు రేపు మార్నింగే నాకు చెప్పు. నువ్వు ఎప్పుడు వెళ్తావా అని నేను బయటనే ఉంటా. ఇంటి వెనక కన్నా వచ్చి చెప్పు, ఇంటి ముంగట్నన్నా వచ్చి చెప్పు. రేపే పోయి వాని సంగతి చూస్తా నేను. సరే. ఫస్ట్ ఏడు పాపుతావా? నువ్వు ఏడితే నాకు పిసరెత్తుందిడా. ఏడు పాపు.
నీకు ఏ హాని జరగకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటా సరేనా. నువ్వు రేపు ఆర్య అడ్రస్ తెలుసుకొని నాకు ఒక్కసారి చెప్పు గంతే. అది ఏం చెయ్యాలో అది చేపిస్తా నేను. సరే. బంగారు తల్లి, నువ్వు అస్సలు బాధపడకు సరేనా. నేనే నీకు అన్నీ, అమ్మనైనా నాన్ననైనా హస్బెండ్ అయినా ఏదైనా అన్నీ నేనే. నిన్ను ఎంతో ఇష్టం కొద్దీ ప్రేమిస్తున్నా. నువ్వు నాదానివి అయినప్పుడు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. అది ఎంతటి కష్టమైనా మంచిదే సరేనా. సరేరా. వెళ్తావా? వెళ్ళాలని లేదురా, నీ దగ్గరనే ఉండిపోవాలని ఉన్నది. నా దగ్గరనే ఉంటావు నువ్వు, నేనే నిన్ను ఉంచుకుంటా. కానీ కొన్ని రోజులు ఓపిక పడదాం సరేనా. వానికిచ్చే పెళ్లి ఎత్తా అని భయపట్టిస్తుందిరా. అది అనుకున్నట్టు అక్కడ ఏం జరగది, అర్థమైందా. నీకు నేనున్నా, నువ్వు నా భార్య అంతే. సరేరా మరి వెళ్తా. ఆయనతో పుష్కర లేచిందనుకో, చూస్తే మళ్ళా ఎటు పోయినామని పరిశాన్ చేస్తుంది. సరే వెళ్ళు. నువ్వైతే నాకు అడ్రస్ తెలుసుకొని చెప్పు సరేనా. నేను చూసుకుంటా ఇక వాని సంగతి. సరే. సరే పా పోదాం. నువ్వు అటు పో, నేను ఇటు పోతా. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు, భయపడకు సరేనా. నేనున్నా కదా. సరేరా. వెళ్ళు, నువ్వు వెళ్ళినాక నేను వస్తా. పాపం లావణ్యను అది ఇంత ఇబ్బంది పెడుతుందా, దానికి సిగ్గెట్లా లేకపాయే. అది అసలు ఆడిదేనా నాకు అర్థం కాదు. ఒక ఆడిపిల్లను, చిన్న పిల్లను ఇంకెవరితోటో వండబెట్టాలని చూస్తుందా. అయిపోయినవే నా చేతిలా, నిన్ను వదిలిపెట్టాయిగా నేను. ఇట్రా, ఆ తమ్ముడు నిన్ను వాళ్ళింటికి రమ్మంటుండు. ఎండాకాలం సెలవులేనాయే, 4 వద్దులు పోయిరాపో. నేను పోను, నాకు వాళ్ళెవ్వరో తెలియదు. పొయ్యి అక్కడ ఉండాలంటే నేనెందుకుంటా? ఎందుకు తెలియదే? మొన్న వచ్చినప్పుడు చూసినావు కదా, వాళ్ళ దగ్గర 4 రోజులు ఉండిరాపో. నువ్వు పోనమ్మా ప్లీజ్, నన్ను ఎటు ఉమ్మని ఇబ్బంది పెట్టకు, నేను ఇక్కడనే ఉంటా. మీ అయ్యకు చెప్పినామనుకో, నీకు మీ అయ్యకు విషం పెట్టి సంపుతా, దొంగముండా. నేనేం చెప్పలేదు. అంత మంచిగా ఉన్నాడు, వానికి ఏం తక్కువైందే? ఏమో వాన్ని దూరం పెడతాను, వాడే నీ కాబోయే మొగుడు. ఇంకా 4 వద్దులైనాక వానికిచ్చే నిన్ను పెళ్లి చేత్తా. అంటే నా ఇష్టం అంటూ ఏముండద్దా అమ్మ? నేను ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటా? నేను చదువుకుంటా. ఏయ్, చదువు అని పక్కకు పెట్టు. చదువు లేదు, ఏది లేదు. కైకిళ్ళు పోవాలి, పొలం పనులు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకొని పని చేసుకుంటా పైసలు తెత్తేనే ఈ ఇంట్లో బుక్కడు బువ్వ తింటావు. నేను ఇంటరు ఖచ్చితంగా చదువుతామ్మా, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. అన్ని వేసుకోయే, మోగన్ దగ్గర వండుకుంటా అటు చదువుకో. అద్దంట అన్నవనా ఏమన్నా? వాడు చదివిపిస్తాడు పో నిన్ను. నేను ఇప్పుడే ఎవరిని వేసుకోను. ఏమైంది? అవ్వ బిడ్డలేమో ముచ్చట పెడతారు. ఏం లేదు, పొలం పనులు అన్నీ నేర్చుకోవాలని చెప్పుతున్నా. నేర్చుకుంటా తీయి తాత్పరంగా. ఎప్పుడన్నా కాలేజీకు సెలవులు ఇచ్చినప్పుడు నేర్చుకుంటా తీయి. ఇంకా కాలేజ్ కూడా చదివిపిస్తావా? నీకైతే కొంచెమన్నా బుద్ధి లేకపాయే. ఇప్పటి ఆడోళ్ళు, ఇప్పటి మొగోళ్ళు ఎట్లా పాడేర్రు? పనులు నేర్పి ఆయనత పెళ్లి చేసి ఒగొని చేతిలో పెట్టకనట. అది చదువుతా అని అనబట్టే మంచిగా స్కూల్ ఫస్ట్ వచ్చే. చదివిపియకపోతే ఎట్లుంటది? ట్యూషనోళ్ళు నోట్లా ఉంచుతారు. బిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, ఇంటికాడ పెట్టుకొని పనులు చెప్తాను. అదే బడికి కాలేజీకు ఏపిస్తే మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటది కదా అని అంటారు. పిచ్చిదానా? ఓ సాల్తి, మంది మాటలు పట్టుకొని మార్వానం పోతారట, వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. చదివిపిస్తాడు. ఏదో తీయే, ఆయనతో 12వ తరగతి దాకా చదవని, చదివినాక ఆయనతో ఎవరికన్నా ఇచ్చి లగ్గం చేస్తే అయ్యే పోతుంది. ఓ మంచి అయ్యే చేతిలో పెడితే. మా పెట్టినవుతి. అరే గాని నేను పోతున్నా పొలం కాడికి. జల్దే అత్త, కరెంట్ పెట్టి పొలానికి నీళ్లు వారినాక అత్త జల్దే. అన్నం కూర అండు వచ్చే వరకు. అండుతాపో. నాన్న నువ్వు అడుగుతా. ఏయ్ నువ్వేటే? ఇప్పుడే అత్తాగు. అయ్యనకనే బిడ్డ పోతాంది, అయ్యకు చెప్పుతుందా ఏంది? చెప్పుతే అది బతుకుతుందా? దానికే రివర్స్ ఏనా నేను? నానా ఒక్క నిమిషం. ఏంటిది బిడ్డ? అయితే డాడీ, ఇప్పుడు మొన్న అచ్చరి చూసినావా? అమ్మోళ్ళ చిన్నమ్మును వాళ్ళ తమ్ముడు, వాళ్ళది ఏ ఊరు? ఎందుకురా నీకు? కాదు, వాళ్ళింటికి పో ఆడ 2 రోజులుండి రాపో అని అంటుంది. నేను పోను డాడీ, నేను ఎక్కడికి పోను, ఇంట్లోనే ఉంటా. నేనేం పంపియా గానింటికి. నువ్వు ఊడేంది గాని? వాళ్ళదే ఊరే?
ఇదే మన పక్కూరు రామడుగు. ఓహో గీ పక్కూరేనా? మరి ఇక ఏ ఊరు అనుకుంటావు బిడ్డ? 5 కిలోమీటర్లో 4 కిలోమీటర్లో వస్తుంది అంతే. అవునా, ఆయన పేరు ఏం పేరు? శ్రీకాంతు అని పేరు. దరిద్రపోడు. వాళ్ళ అమ్మ పేరు? వాళ్ళ అమ్మ పేరు సుశీలవ్వ అనుకుంటా. నీకెందుకు బిడ్డ గాళ్ళ గురించి? కాదే, అమ్మ ఊకాలింటికి పో పో అంటుంది. ఎటు పోవులేదు, నేను పంపియా. సరే డాడీ. సరే బిడ్డ, పొయ్యత్తా, స్నానం చేసి అన్నం కూర అంటదేమో తిను, సరేనా? సరే. శ్రీను ఏం చేస్తుండో చెప్పుదామంటే దరిద్రపుతున్నది ఏటివేందో అంటది. పోదాం. అక్క నీ అవ్వ నిన్న అత్తే ఛాన్సు మిస్ అయ్యగదనే. ఫస్ట్ కదరా, అందుకే భయమయ్యి అదైంది కావచ్చు. మళ్ళో రోజు అద్దు తీరా విన్నేటన్నా ఊరికి పంపిస్తావు ఒక 2 వద్దులు. ఆ 2 వద్దులు వచ్చి ఇన్నే ఉంది వాగు అని తోలుకొని మన ఇంటికి రారా. అదే నీ అవ్వ 2 రోజులు. నువ్వు అత్తే ఏమైతుంది బావని అడిగి మా చిన్నమ్మల ఇంటికి పోతున్నా అని చెప్పి దాన్ని పట్టుకొని రా. ఆ చిన్న కోడలు ఆన్నే ఉండే పెద్దమ్మ దగ్గర. కరెక్టేరా, కానీ ఈ బొడ్డి నేను రాను అని అంటాంది. నేను ఇప్పుడే అన్నా ఒక 2 వద్దులు మా చిన్నవ్వలింటికి పో అని అంటే అబ్బో నేను పోను అంటాంది. అవునా, ఉన్నదా ఓసారి దానికి పోను. లావణ్య లావణ్య రా, నా తమ్ముడు మాట్లాడతాడట నీతోటి. నేను మాట్లాడా. ఎందుకు మాట్లాడవే? ఎందుకే? నీకు బయట మొగోడు ఎవడన్నా బాగా నచ్చిండా అనే మరి వానితోటి పోతా అని చూస్తున్నావా? నా తమ్ముడంతా అందగాడు ఎవడన్నా ఉన్నాడా అనే? ఇట్రా మాట్లాడు వీనితోటి. నేను మాట్లాడమ్మా ప్లీజ్. ఆగే అల్ల రమ్మంటాగు. అబ్బో అద్దమ్మా ప్లీజ్. మాట్లాడుదురా. మాట్లాడరా, లౌడ్ స్పీకర్ పెట్టినా. హలో, ఏం చేస్తానవు? ఏమో నిన్న దగ్గరికి రాకపోతివి, ముట్టుకుంటే అరిగిపోయినట్టే ఎత్తివి. మరి రేపు పెళ్ళైనాక ఎట్లా వంటావు? ప్లీజ్ నాతోటి అట్లాంటివి ఏం మాట్లాడకుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. ఫస్ట్ ఎవరైనా గట్లనే అంటారు, తర్వాత ఇక దాదా అని పిలుచుకుంటారు. ఎప్పుడు రావాలే? నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. నువ్వు మా ఇంటికి రారాదు? మా అక్కకు నేను చెప్పుతా, ఓ 4 వద్దులు రా, నిన్ను మంచిగా చూసుకుంటా మీడా. నేను రాను. మరి నేను రావాలా? మీ అయ్యనటన్నా పంపిద్దామా? వద్దు, ఎటు ఎవ్వరు అచ్చుడద్దు. ఎందుకద్దే? ఇది నీదా ఏమన్నా ఇల్లు? అక్క దాన్ని తీసుకొని రాయే. రానంటుంది కాదురా. నేను ఎక్కడికి రాను. అయ్యో పీకుతాంద్రత అమ్మ మాట్లాడిపిద్దామంటే. సరే సరే, ఎన్ని రోజులు అట్లా తప్పించుకుంటుందో చూద్దాం. సరే తీరా, మరి ఉండు. ఇక వంట చేయాలి. బాబా పొలం కాడికి వేయండు. తొందర అత్తడా లేట్ అత్తడే? తొందరనే అత్తరట ఇయ్యల్లా. సరే సరే ఉండ్రా. దీనికి బాగా నొత్తాంది కదా. ఎన్ని రోజులు తప్పించుకుంటది. సీను ఇక దా, రారా జల్దీ. ఏమైంది తెలుసుకున్నావా? తెలుసుకున్నారా? అయితే వాళ్ళ ఊరట గీ రామడుగట. రామడుగా? అయ్యో ఇక్కడిదే కదా. అది మా బావోళ్ళ ఊరు, మా అత్తమ్మోళ్ళది అదే ఊరు. అవునా? అని పేరు చెప్పు, మా బావకి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతా నేను. అయితే వాని పేరు శ్రీకాంత్ అట, వాళ్ళ అమ్మ పేరు సుశీలనట. అవునా? సరే సరే, నేను మా బావకు ఫోన్ చేసి అడుగుతా, వీడిది ఇల్లు ఎక్కడా, వీని కథ ఎక్కడా అని. సరే సరే. ఇంతకుముందు వాడు ఫోన్ చేసిండు, వానితోటి మాట్లాడమని ఇది అన్నదిరా. నేను మాట్లాడానంటే మరి రమ్మంట మళ్ళా అని భయపట్టించింది. ఇక నేను మాట్లాడినా. ఏమంటాడు దరిద్రపోడు? ఏం లేదు, మా ఇంటికి రా 2 రోజులు అంటుండు అని చెప్పు. అందుకుందంత ఆగు, నేను ఇయ్యాలనే ఆ ఊరికి పోయి వాడిని ఏం చేయాలో అదే నేను వేసత్తా. వాడు నీ జోలికి రాకుండా ఎత్తా, సరేనా? నువ్వు మంచిగా తిని ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఉండు. అదేమన్నా అంటే తిరిగి ఒక్కడు జరువు, ఏం కాదు. అట్లా జరుగుతూనే ఇంకోసారి మన జోలికి రాదు. అమ్మో నాకు భయం రా, నేను ఏమన్నా అంటే కొడుతుందని. కొట్టుడు లేదు, పీకుడు లేదు, నలుగురిని విలువ బయట గిట్లా కొడుతుందని దాని నోట్లు ఉంచుతారు. సరేలే. సరే, నేను మా బావకు ఫోన్ చేసి తెలుసుకుంటావు. అమ్మయ్య, శ్రీను వాన్ని ఏదో ఒకటి చేసి వాన్ని నా జోలికి రాకుండా చెయ్యాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. హలో బావా, చెప్పురా బామ్మర్ది. ఏడున్నవే? నేను ఇప్పుడే బయటకు వచ్చిండ్రా. సరే గాని నాకు నీతోటి ఓ పని పడ్డదే, నేను రావాలని అనుకుంటున్నా. ఆరా
అద్దంటానా నేను బండేసుకొని రా. ఏం పని ఏమైంది? నేను వచ్చినాక చెప్తా గాని ఇప్పుడు నీకు ఈ మనిషి తెలుసా అనే ఎవర్రా? ఈ ఊర్లో శ్రీకాంత్ అనేటోడు ఉన్నాడా? ఏ శ్రీకాంతు? వాళ్ళకు అయ్యలేడు, అవ్వ పేరు సుశీల. ఉన్నాడు ఏమైందిరా? వాడు ఎసొంటోడే. ఆడ పెద్ద వేస్ట్ గాడు, తాగుబోతోడు, తిరుగుడు, అన్ని కథలు వేరే ఉంటాయి వాని గురించి నీకెందుకురా? నాకు పనుందే బావా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, అర్జెంటుగా నేను వస్తాన్నా. నువ్వు ఇంటికాడ ఉండకు సరేనా, బయటనే ఉండు. సరే నేను షాప్ కాడ కూసుంటా రా జల్ది. షాపు తెలుసు కదా మనం ఎప్పుడు పోయే షాపు. సరే సరేరా. అమ్మయ్యా, మా బంటి బావకు తెలుసట వాడు ఎవ్వడో. వాని సంగతే చెప్తా ఇప్పుడు నేను పోయి. ఎవరిని పట్టుకొని పోవద్దు, ఒక్కొన్నే పోవాలి. బైక్ ఎవరి అడగాలి? కర్రోడు ఇమ్మటిత్తడో పోయి అడుగుతా. మామ ఎటు వేండు? కొంచెం షాయ్ అన్న తాగుదామనంటే లేనేలేడు కదా. రాడా చూద్దాం. ఏ రాజు ఇక రారా. నా గురించే పోతున్నట్టున్నాడు కదా మా ఇంటికి. ఇట్రా ఇన్నే ఉండిగరా. ఇక్కడేం చేస్తావు? అరే ఛాయ్ తాగుదామని వచ్చిండ్రా. ఈ మామ ఎటు వేండు మరి? ఈడ లేనేలేడు కదా. అయినా ఇంటికాడనే ఉన్నాడు కదా. మరి అన్నికి ఇక్కడ ఇచ్చిపెట్టిపోతే ఎట్లా? ఏమోరా, వాళ్ళు ఏదో ఇద్దరు మనుషులు ఉన్నారో మాట్లాడుతుర్రు, అత్తడు కావచ్చు గాని. బామ్మర్రి గారు ఫోన్ చేసిండ్రా. నీకు గా శ్రీకాంత్ తెలుసా అది ఇది అని అన్నాడు. నాకెందుకు తెలియదు, తెలుసురా అని నేనన్నా. ఇప్పుడే అత్తన్నా బావా నువ్వు బయటనే ఉండు, ఇంటికాడ ఉండకు అని అంటుండు. ఈ శ్రీకాంత్ గాడు ఏమైనా చేసిండా ఏంది? బామ్మర్ది గానికి వీడెట్లా తెలుసు? నాకు అదే డౌట్ వచ్చి పాడైతుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు? అత్తున్నా వచ్చినాక మాట్లాడదామని అన్నాడు. రాని తీయలేవు. కూసోరా. వాడు పరమ దరిద్రుడు. నీ అవగా మొన్న పిల్ల లేదారా? ఆ పిల్ల పేరు ఏం పేరు? స్వీటో మరి పింకో తెలియదు. ఎవర్రా? గా పొట్టి పిల్లు ఉండదారా, పొట్టిగా మిడ్డి వేసుకోదా? ఆమెనట ఇగరా అని పిలుసుడట్రా. ఎందుకో ఏమో గిట్లా ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటా ఇగదా అని పిలుసురట. ఆమెకు భయమై దెబ్బకి ఇంట్లోకి వచ్చిందట. నీతోటి ఎవరన్నారు? ఇక వెళ్తే నాకెందుకు తెలివైరా? వీరికి చిన్న పిల్లలు తెలుస్తలేరు, పెద్దోళ్ళు తెలుస్తలేదా రా? గట్లనే ఉందాని కథ. హలో బామ్మర్ది, ఏడున్నవే బావా? వేడున్నావు? ఇగో నేను షాప్ కాడికి వచ్చిన. కొంచెం ముందుకు రాయి, గోడ టీ స్టాల్ ఉంటది, ఇట్రా. ఓహో గదా, సరే అత్తన్న బండిలో పెడతానా. పెట్టు ఇట్రా. శ్రీకాంత్ గాంతోటి మావోనికి ఏం పను తెలుసుకోవాలి. నీరా వచ్చినాక తెలియదా ఇక? నమస్తేనే బావా. ఏ బామ్స్ నమస్తే. దా వీళ్ళెవరు, మీ ఫ్రెండా? అవును, నా పేరు రాజు. నీ పేరు? శ్రీను. ఇప్పుడు జమాన్లో చూసినా నువ్వు ఎక్కువ ఇటు వస్తేనే లేవు కదా. ఇక మా బావనే అటు వస్తాడు అప్పుడప్పుడు, అందుకే ఇటు వస్తలేను. కూసుందు దారాయిడా. ఏ కూసునుడు తర్వాతనే చెప్పు మరి ఏమైంది? ఆని పేరు ఎందుకు నీకు? అని ఊరేంది? అని కథ ఏంది అని అడిగిరావు. మరి ఇంటికి పోదాంపా, ఇంటికాడ మాట్లాడదాం. ఏ అద్దు, మళ్ళీ అత్తమ్మును మావయ్య ఉంటారు అద్దురు. మరి చెప్పు ఏమైంది? మీకే చెప్తున్నా రాజు, మీరు మీ మనసులా పెట్టుకోర్రి, ఎవ్వరికి చెప్పకుర్రి ప్లీజ్. నాకు ఖచ్చితంగా మీ సహాయం అనేది అవసరం. దేనికి? ఏమైంది శ్రీను చెప్పు. అయితే బావా. చెప్పురా బామ్మర్ది, నీకోసం నా ప్రాణమైన ఇత్తా. అయితే తీరా సూత్తా. వారి ప్రాణం అంటే నిజంగా ప్రాణం కాదురు. ఆయనతో నేను చచ్చిపోతే నాకు ఎట్లా మళ్ళా? అంటే ఎంత కష్టమైనా ఎత్తానంటానా? మరి గట్ల చెప్పు. నీకు తెలుసు కదా బావా, మన ఇంటి పక్కకు లావణ్య ఉంటది, గుర్తుందా? ఆగా 2 పిలకల పిల్ల. 2 పిలకలు అయిపోయినాయి, ఇక 10th క్లాసు అయిపోయింది. అవునా? అయితే ఏమైందిరా? అయితే ఆమెను నేను లవ్ చేస్తున్నా. బామ్మర్ది, ఇంకేంది ఇంటర్ అయిపోడు తోటే ఓ పిల్లని పట్టినవు. అబ్బా బావా, నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఒర్రకు. దీనికి ఒర్రుడు ఎక్కువ పని తక్కువ. ఏమైంది చెప్పు శ్రీను. అయితే ఆమెకు తల్లి లేదన్నట్టు. ఆమె చిన్నప్పుడే తల్లి అనేది చనిపోయింది. చనిపోతే వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఈమెను మస్తు టార్చర్ చేసుడు. అవునా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోవు కదా. ఇక అవన్నీ మనకెందుకని లైట్ తీసుకున్నాం. అయితే మొన్నే నా లవ్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఆమె నేను 2 years నుండి లవ్ చేస్తున్నా కానీ ఆమె నా లవ్ అనేది మొన్ననే యాక్సెప్ట్ చేసింది. అంత కొడితే 15-20 రోజులు కూడా అయితలేదు. పార్టీ వారా? ఇత్తనే బావా, ఖచ్చితంగా ఇత్తగాని. అయితే వాళ్ళ సవితి తల్లి ఉంది కదా, సవితి తల్లి చిన్నమ్మ కొడుకట వీడు. ఎవడు? శ్రీకాంత్ అనేటోడు. ఓహో,
వాని ఇల్లు మా ఇంటి పక్కకే. అవునా, వాడు ఎసొంటోడు రాజు? వాడంత గబ్బునాయలా ఈ ఊర్లోనే లేడు. మాడు మొత్తం చిన్నప్పటి వాళ్ళ అయ్య చచ్చినప్పటి బాగా ఏగైండు. తాగుడు తిరుగుడు దోస్తానంత గలీజ్ ఉంది వంది. ఏ అమ్మాయిని చూసినా కూడా మొత్తం వేరే అవుతాడు వాడు. అయితే ఈమె వీళ్ళింటికి వచ్చిండట వాడు. ఆ ఇంటికి వచ్చినాక ఇక ఈమెను చూసి ఈమె మంచిగా ఉంది అని ఈమెను మీద పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుడు, ఈమెతో పిచ్చి పిచ్చిగా మాట్లాడు పెట్టిండట. వాడు నిన్న కూడా వచ్చిండట. బావా వాళ్ళ అయ్య లేనప్పుడు ఈ దొంగ ముండ రమ్మన్నదట, ఇద్దరిని రూమ్లకు తోలిందట. ఏంద్రా అంత చెండాలపుదా అది? ఇక ఎట్లనో అట్లా తప్పించుకుందట. నైటు మస్తు ఏడిచింది. గిట్ల సంగతి గిట్ల అంటూరు శ్రీను. వానికే ఇచ్చి నన్ను పెళ్లి చేస్తదట. ఏయ్ ఆ పనైతే చెయ్యనీయకు శ్రీను. నువ్వు లవ్ చేస్తే, నిజంగా అమ్మాయిని లవ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెకు మంచి లైఫ్ నీయు. వీని చేతిలో పడ్డదనుకో ఇక ఆమె జీవితం నాశనం అయినట్టే. వీనంత పెద్ద గలీజ్గాడే లేడు. అవునా, అంత చెండాలుడా వాడు? ఆ అయితే ఇక ఈమెను టార్చర్ చేసుడు. ఈమె వాళ్ళ నాన్నకు చెప్తానంటే వాళ్ళ అమ్మ మీ ఇద్దరిని చంపుతా, నువ్వు ఏందే చెప్పేది అని వాళ్ళ అమ్మ మస్తు బెదిరించుడు. వాళ్ళ అమ్మ బెదిరియడానికే ఈమె మస్తు భయపడి వెనకకు పడిపోతుంది. నీ వెనక నేనున్నా, నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదిరియానంటే కూడా ఆమె భయపడుతుంది, కొడుతుంది, తిడుతుంది, మళ్ళీ ఏం చేస్తుందో ఏమో అని భయం అవుతుంది అని. ఈ అవ్వ దేవతో నాకు చూపిరా ఆ సావిత్రి తల్లి. దాన్ని పక్కకు పట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరుకుదాం, ముగ్గురం పోయి జైల్లో కూర్చుందాం. మా అంటే 4 రోజులు ఉంచుకుంటారు, తర్వాత రావచ్చు బయటికి. నీ అవ్వ ఒక ఆడపిల్లని అంత టార్చర్ పెట్టుడు అవసరమారా? ఇన్ని రోజులంటే ఏమో అనుకున్న బావా, కానీ నేను ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె జోలికి వీణ్ణి రాకుండా చెయ్యాలి అంతే. ఊకంటుందట మీ అయ్యనెటన పంపిస్తా, వాని రమ్మంటా, వాని దగ్గరికి నువ్వు వాళ్ళ ఇంటికాడు ఉండిపో, లేకపోతే వాడిని ఇటు రమ్మని నీ దగ్గర ఉంచుతా, పెళ్ళైనాక ఉండవా నువ్వు మొగోని దగ్గర, ఇప్పటి నుండే అలవాటు పడు, వాడే నీకు మొగుడు అని పిచ్చి పిచ్చిగా తిడుతుందట అది. అమ్మ తోడు గంత డేంజర్దా? ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఎప్పుర్రి? వీడు ఆమె జోలికి పోకుండా మనం చెయ్యాలి గంతే బావా. ఈ అవ్వ లక్కుల ఈ ఊరని తెలిసింది, మన ఊరని తెలిసినాక ఇక నాకు పానం ఆగలే, అందుకే ఊరికొచ్చిన. అవునా, ఏం చేద్దాం చెప్పురా రాజుగా, నీకైతే మంచి ఐడియాలు వస్తాయి. అన్ని పక్కకు తీసుకొచ్చి బెదిరిద్దామా? ఆమె జోలికి పోతే మంచి ఉండది అని. బెదిరిస్తే మళ్ళా వాడు వాళ్ళ ఆమెకి ఎప్పడా గిట్లెవరో వచ్చి బెదిరిచ్చుర్రు పలానా మనుషులట, ఆ లావణ్య లవరట అని ఆమెకి చెప్తే ఆమె దొంగముండ నీకెవరు లవర్ ఉన్నరే అని మళ్ళీ లావణ్యం తిడితే అని చెప్పకుండా చేద్దామాగు అని మంచి మాట కొద్దే పిలిపియాలరా. అటు తాళ్ళకు పిలిపియాలే, ఒక బాటిల్ కళ్ళు తాగిపియాలరా. కళ్ళు దాయిపిచ్చినాక ఇక చూసుకో ఎర్రగా మరగదన్నాలే. ఎట్లయితే అట్లాయే తన్ని నువ్వు ఆ అమ్మాయి జోలికి పోతావా పోను అని అంటేనే బతుకుతావు, లేకపోతే పోతా అని అన్నావు అనుకో నిన్ను ఇట్లనే తీసుకుపోయి వాగుల వారెత్తాం రా అని ఇవన్నీ ఉచ్చ ఓపియాలరా. ఇప్పుడు అత్తడా? వాడు ఇప్పటికే ఏడవేండో, ఏడదావుతాండో, తిరుగుతాండో. అవునా, మరి ఎట్లా? సరే ఫోన్ చేయరా రాజుగా. నేను చెయ్యరావానికి ఆ దరిద్ర బాడుకోకు. నువ్వే చేసి మాట్లాడు. మళ్ళా మా అమ్మకు తెలిసిందనుకో నువ్వు ఎందుకు చేసినవానికి అని తిడుతుంది. నువ్వు ఒకసారి మాట్లాడు, అరే ఏడున్నావురా అని. అన్నాక ఏమన్నారే? లద్దుగాని శ్రీను రేపు పెట్టుకుందాం పొద్దున్నే ప్రోగ్రాం. వాడు ఇప్పటికే డిచ్ అయి ఉంటాడు నాకు తెలుసు. ఏదా చిన్న పార్టీ ఉందిరా, పొద్దుగానే నువ్వు 8:30 వరకు తాళ్ళకు రారా అని చెప్పుదాం. నేను ఎవరో వానికి చెప్పొద్దు సరేనా? ఆ మా ఊరు గీ ఊరు అని ఏది చెప్పొద్దు వానికి. సరే సరే చేయరా బంటి, ఫోన్ చెయ్యి. ఇంకైతుందా? అయితంది. హలో, ఏడున్నావు? నేను బంటిని మాట్లాడతానా. ఏడుంటాం, తాళ్ళల్లో ఉన్నాం, చెప్పు. అవ్వ ఇప్పుడే డిచ్ అయినట్టున్నావు కదా అని తాగుడు పాడుగాను. నీకు తాగడానికి పైసలు ఏనుండొస్తానాయి? ఉంటారు కదా రోజొక్కోళ్ళు దాతలు. ఇవాళ నేనైతే రేపు ఇంకోడు గట్నే ఎంజాయ్ చేస్తాను. మీ లెక్క గా షాయిలు తాగుకుంటా ఇంట్లో వండేటోళ్ళం కాదు, మేము మొగోళ్ళం. మేము ఆడోళ్ళం, మరి మేము కూడా మొగోళ్ళమే గాని మాకు అసొంటి చెడ అలవాట్లు లేవు గాని. సరే అయితవా కానీ రేపు పొద్దున ఒక చిన్న పార్టీ ఉంది, వస్తావా? పార్టీ అంటారా బంటి? గట్ల చెప్పు, ఎక్కడ ఏంది? వేరే ఊరికి పోవాలే. అవునా? పొంగ తాళ్ళుంటాయి కదా, ఆడ తాయిపిత్తం గాని నువ్వు టెన్షన్ తీసుకోకు.
ఎవలెవలు పోవుడు నువ్వు నేను రాజు. అవ్వ కొత్తగా నన్ను పిలుతుర్రేంద్రు. ఆడ ఫుల్ తావడు ఉంటదిరా. ఆడ మొత్తం రిచ్ కిడ్స్ వాళ్ళు. ఇక నువ్వు తాగుతావు కదా మరి మంచిగానే. ఇక నీకు పోతే పుక్యానికి తాగుతావు రేపడా అని నేను ఫోన్ చేస్తానా. ఏ సరే బంటలు బంటలు అత్త అత్త పుక్యానికి తాగుడంటే నీ అవ్వ పొద్దుగాల లేచి రెడీ అయితా. సరే 8:30 వరకు 8:30 వరకు అయితే రెడీ అయి ఉండు, పోదాం. అక్క ఫోన్ చేయి మళ్ళా. అక్కా పోవుడే. సరే. తాగుడు ఉంటది అన్నాక వాడు ఇక్కడికి కాదు ఎక్కడికైనా అత్తడు. రేపు పొద్దుగాల అత్తడట్రా బామ్మర్ది. నువ్వు ఈయన్నే ఉండు, ఏం పోతావు. అవును, నువ్వు ఇక్కడనే ఉండు, మళ్ళీ పోయి మళ్ళీ ఏమత్తావు. సరే నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తా బావా, ఇవాళ బావోళ్ళ ఇంటికాడనే ఉంటున్నా, చిన్న పని ఉంది అని చెప్తా. అని లావణ్యతోటి మాట్లాడాలి కదా నేను. మీకు ఫోన్ లేదా? ఉంది, సాటుకు చిన్నది మెయింటైన్ చేస్తుంది, కానీ ఓన్లీ నైట్లా చేస్తుంది. మరి ఇప్పుడు నా కోసం చూస్తుంది కావచ్చు, ఎటు వేండు ఏడి నేను కనిపించకపోతే పిచ్చిది అయిపోతుంది. పాపం, తల్లి లేని ఆమెనాయే. అదే కదా బాధ. ఆమెకు ఇది గండం తొలగియాలి. తొలగిస్తే ఆమెకి ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళ అవ్వతోటి అదో టార్చర్ ఇదో టార్చర్ అనుభవిస్తుందంటే వీడు ఒకటి తలిగిండు. ఆగురా బామ్మర్ది, వాడు అట్టిగానే భయపడతాడు. వాని పక్కకు తీసుకొని 2 దవడకుండా ఉతికినాం అనుకో, వాడు అట్టిగానే భయపడతాడు. మనం ఆగు, వాని సెట్ చేద్దాం. సెట్ చేసే బాధ్యత నాది. సరే బావా. అరే రాజు, ఈ మామ వచ్చేటట్టు లేర్రా. గా షాప్ పోయి మనిషికో థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న తాగుదాంపా. సరే, ఫోన్ చేస్తుందిలే. ఫోన్ చేసినప్పుడు ఈ సంగతి గిట్లా, అందుకే ఇదే ఊర్లో ఉన్నా అని చెప్పు. సరే బావా. అరా బామ్మర్దిరా, నువ్వేది తాగుతా అంటే అది దాయిపిత్తి అల్లా. నేను ఎట్లాగో తాగాని కదనే. అరే కాదురా, నువ్వేది తాగుతా అది దాయిపిత్తా, ఏది తింటా అంటే అది తినిపిస్తా. రెస్టారెంట్ కూడా పోదాంపా. పీసినారోడా, నువ్వేనారా అనేది? అరే నేను నీకన్నా మా బామ్మర్ది కన్నా పెడతారా, వేరే ఇవ్వనికి పెట్టా. అందుకే నన్ను పీసినారోడా అని అంటారు అంతే. సరేపా. తిన్నరాయే? బా తిన్నాం గాని ఇంతకు ముందు ఏం దవ్వలుళ్ళాడా? అయ్యో, లొల్లి పాడగాను ఘోరంగా లొల్లైంది కాదు, మీరు బయటకెళ్ళపోతురి. వెల్లుడే దాని మొకమ్మాండ, దాని కొడుకు లంగాని అందరికి ఎరికేనాయే. మనం వచ్చి ఒక్క మాట మాట్లాడినా కూడా అది మనల్ని ఎట్లా చూస్తుంది, మారు ముఖమేసి చూస్తుంది. దాంతో మాట్లాడు ఎందుకు, ఆ లొల్లినుడు ఎందుకని నేను రాలే. ఏందట్నే? అయ్యో, గా పోరు లేదా? అది ఆ పోరు పేరు ఏం పేరు పాడైందో. ఆ పోరినట రా రా అని పక్కకు పిలుసురాట. వీడు ముట్లా ముద్దులు ఇచ్చురాట. ఏందో గాలిలో ముద్దులు ఇస్తారు చూసినావా? ఓహో, అట్లా ఇచ్చుకుంటా దా దా అని పిలుసురాట. చెట్టు సాటుకుండి. ఊర్ని అవ్వా, ఈడికి ఇంత లేడు గాని ఈడికి ఇప్పడుసుందే కాసోంటి బుద్ధులా. అయితే ఆయనతో పిలుస్తానట. పొల్ల ఇంట్లోకి పోయిందట. వాళ్ళ అవ్వకి చెప్పుకున్నదు, అయ్యకి చెప్పుకున్నాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడు పొట్టు పొట్టు తిట్టిరు కాదు. తప్పతట్లో లేడా అనే ఏడు సుశీలనే పొట్టు పొట్టు తిట్టి పేర్రు. నీ కొడుకు కాలు చేతులు ఎర్ర కొడతాం, అటు మా వాడకట్టుకు వచ్చినట్టయితే కనబడ్డట్టయితే అస్సలకే నీ కొడుకును బతకనీయమనుకుంటా తిట్టుకుంటా పోయిర్రు. ఇక ఇదంటాంది కదా, నా కొడుకు అసొంటోడు కాదు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటుర్రు అని ఇదంటాంది. నీ కొడుకే మాకు తెలియదా అని వాళ్ళు అంటారు. పోరంటాంది మీ కొడుకే ఊకత్తాండు మా ఇంటికి దిక్కు, నన్ను చూసుకుంటా దాదానివి పక్కకు వెళ్తాండు అని చెప్తాంది పొల్లా. అవునా, దాని రీతిగా ఎగ్గిదాలుగా గిన్ని ఎత్తాండన్నా కూడా కొడుకును వెనకేసుకొని అత్తదేమే. దీనికి సిగ్గెట్ల లేకపాయే. ఏం పాడో దొంగ బాడుకో గిట్ల తయారైతాండు. ఏ ఆడపిల్లని చూసినా కూడా వాడు మొత్తం ఎట్లా చూస్తాడు తెలుసా? మనల్ని చూసినా కూడా అంతా ఎట్లా చూస్తాడు. ఆడు మనిషి తీరే చూడడు, వాడి మనిషి చూపే కాదు. లంగా బాడుకోవు, దరిద్ర బాడుకోవులు ఉంటారు అట్లనే. అవ్వా గదే, మరి మీరు వెళ్తలేరు ఏమైందని నేను అనుకుంటానా. ఎవడే దానికి వచ్చి గిట్ల గట్ల అని చెప్పినా కూడా ఓ మా చెప్తురు పో అని అంటది. అది ఇక దానికి చెప్పేదేంది, ఆ లొల్లినేదేంది అని నేను అప్పుడే భూ వేసుకున్నా తింటాన్నా ఏం రావాలని సప్పుడేకున్నా. ఓహో, పోరాడు ఇప్పటి బాడకావులకు బద్ద కావరాలు వస్తాయి. పోరగాళ్ళు చిన్న పోరోళ్ళని చూస్తలేరు, పెద్ద పోరలను చూస్తలేరు. ఏం బడవాడి విసికిస్తారు. ఇలా కళ్ళు మాండ, ఇలా కళ్ళను కాటికి పెట్టా. అమ్మో అమ్మో, ఈ దరిద్ర బాడకవు మన వాడకట్టుకు పాడైండేమే. గడు దూరాన పాడైనా మంచిగుండు. ఏం పాడవుతి, సీను పోతా అని అన్నాడు. పోయిండా మరి? ఇంకా రాలేదేంది? అప్పటి నుండి కనబడతలేడు. అసలు ఉన్నడా లేడా ఇంట్లో? దరిద్రపుది ఇంట్లోనే ఉన్నది. పొయ్యి ఇంట్లో ఆంటీని అడుగుదామంటే. ఏందో పిల్ల, తిన్నావా? తిన్న ముత్తక్క, మీరు తిన్నారా? తిన్నావు రెండోసారి కూడా తినుడు అయిపోయే. ఆ
అటు ఇటు ఇక పరి టైం గానే వచ్చే ఎంత అవుతుందో పిల్ల టైము 3:30 అయిపోయింది. 3:30 అయిపోయిందా? అయ్యో రావులా, ఎందుకు ఏమైనా పనా? ఏం పని లేదవ్వా. ఏం చేయాలి, ఇంట్లో ఉంటే ఉడకపోతాంది, చెట్టు కింద కూర్చుంటే ఎవ్వరు లేరు. గీ పుష్ప ఏం చేస్తాందో, ఇది బయటకే వెళ్తలేదు కదా. నువ్వు పో. పుష్ప ఉన్నావే ఇంట్లో? ఏంది ఈ అవ్వ బిల్డింగ్లకే వెళ్తలేరు. ఈ ఎండకు బయట కూర్చొని ముచ్చట పెట్టుడు ఏందని సపడేక కూలర్ వేసుకొని అట్లా ఒరిగినా. ఏంది ముత్తక్క, ఏం ఒరుగుతాన్నావు? ఏం నిద్ర వచ్చి పాడైతాందే? జరసేపు కూర్చుందామంటే ఎవ్వరు పాడైలేరు. కొడుకేటవా ఉన్నాడా? కొడుకున్నాడని వెళ్తలేవా? ఏ లేడు, అగో మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి వేయండు. ఎందుకు? ఏమో మా అల్లుడు రమ్మన్నాడట, పోయిండు. ఇప్పుడే ఫోన్ చేసిండు, అమ్మ రేపత్తా ఈయన్నే ఉంటా అని. అవునా? అక్కడెందుకు ఉంటాడు? అసలు వాడు ఎవడో తెలుసుకున్నాడా? అవునా, ఒక్కదాని ఉంటావే? నాకేం భయం ఉండకపోతే. అయితే తిన్నవారా లావణ్య? తిన్నా ఆంటీ, మీరు తిన్నారా? తిన్నాం. బొచ్చడు పువ్వు ఉన్నది, కూర ఉన్నది. ముత్తక్క ఇంత పెట్టిమంటావా? అంతగానం ఎందుకు అండి పాడైనవే? అండుడంటే ఏం చేయాలి? వాడు తింటాడని అండినా. ఇక వాడు నిన్న రాత్రి సుంది చక్కగా అన్నమే తింటలేడు. నిన్న ఒర్రంగా 2 బుక్కలు వేసుకున్నాడు, వాడ వారేసిండు. మరి ఇలా పొంగనన్న తినిపోరా అని అంటే తినలేదు. పాపం శ్రీను నా గురించే రంది పెట్టుకున్నట్టున్నాడు. ఇక తినకుండా పోయిండు. అయ్యింది గట్లెందుకు వేసిండు? తినిపోతే అయిపోవు కదా. ఎండాకాలం అన్నం తినకపోతే బేకారుగా అదే మనుషులు. ఆయన వాళ్ళు అట్టిగానే ఉంటారు, అతి తినకుండా బయట ఏదో ఒకటి తినుకుంటూనే ఉంటారు. అలా అదే ఇక్కడ కూసుందాం. అప్పా ఎవరి దగ్గరికి వేసేస్తావు రా. శ్రీనుకు ఫోన్ చేద్దాం. ఈ దొంగ ముండ ఏం చెప్తాందో. పన్నది కదా, మెల్లగా బయటకు పోయి శ్రీనుకు ఫోన్ చేస్తా. హలో హలో మమ్మా. బంగారం, పోయినవా? పోయినా. ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు, అది లేదా? ఉన్నది పడుకుంది. ఏమైంది తెలుసుకున్నావా? తెలుసుకున్నా. మా బావోళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటాడట వాడు. మా బావ అవన్నీ సెట్ చేస్తా అని అన్నాడు. ఇక జరిగిందంతా చెప్పేసిన మా బావకి. అవునా? అవును బంగారం, నువ్వేం టెన్షన్ తీసుకోకు. వాడు నీ జోలికి రాకుండా, ఆ ఊరికి రాకుండా నేను చేస్తా. ఇక ఈరోజు అందుకే ఉంటున్న ఇక్కడ. రేపు వస్తా మార్నింగ్, సరేనా? పని అయిపోయినాక. అవునా? అయితే రేపెందుకు? రేపు పొద్దున వాడిని బయటకు పట్టుకపోయి ఇక వానికి కొంచెం మర్యాద చేయాలన్నమాట. ఇక ఇయ్యాలైతే సెట్ కాదు, ఇయ్యాలనే చేద్దాం కానీ వాడు ఇప్పటికే తాళ్ళల్లా మొత్తం తెంపుకొని ఉన్నాడు. అంటే ఫుల్ దాగున్నాడు అన్నమాట. ఇప్పుడు రమ్మని ఏదన్నా చేద్దామన్నా కూడా వాడు మన మాట వినడు. సరేరా, నేను మిస్ అయితే నిన్ను. నేను మస్తు అంటే మస్తు మిస్ అవుతున్న బంగారం. రోజు నిన్ను చూసినా కూడా నాకు అంతా నీ దగ్గర ఉంటే అయిపో అన్నట్టు అనిపిస్తుంది. ఐ మిస్ యూ సో మచ్. ఇప్పుడే కదా, ఈ ఒక్కటే పూట కదా, మళ్ళీ రేపు మార్నింగే వచ్చేస్తా, సరేనా? సరేరా, తొందరరా, సరేనా? అది మరి నీ పేరు చెప్పకు. మళ్ళా నీ పేరు ఇక్కడ ఈమెతో అన్నాడు అనుకో, మళ్ళా కథ అంతా వేరే అవుతుంది. చెప్పా నేను, మొత్తం మా బావే చూసుకుంటాడు. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు, సరేనా? సరేరా. తిన్నవా లేదా? తిన్నా కానీ నువ్వు అన్నం తింటలేవట. ఎందుకు? నైట్ కూడా తినలేదట, ఇప్పుడు కూడా తినకుండానే పోయినవట. నాకు తినాలని లేదు బంగారం. నువ్వు ఇక రాత్రి ముచ్చట చెప్పినప్పటి నాకు మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. ఆకలి అనేదే లేదు. అబ్బా అట్లా వద్దురా ప్లీజ్. ఏమన్నా తిను, సరేనా? పోయినావు కదా మీ బావోళ్ళ ఇంటికి, అక్కడ తిను. షాప్ కాడ కూర్చొని థమ్స్అప్ తాగుతున్నామే, ఇంటికి పోయినాక తింటా గాని. సరేరా, నైట్ కాల్ చేస్తా మళ్ళీ. సరే చెయ్యు. ఫోన్ అయితే జాగ్రత్తగా పెట్టు, స్విచ్ ఆఫ్ చేయి, సరేనా? అది చూస్తుంది మళ్ళా. సరే. అయినా నా లవ్ యూ. లవ్ యూ టూరా, బాయ్. అమ్మయ్య, ఆ దేవుని దయ వల్ల వాడు నా జోలికి రాకుండా ఉండాలి. ఏందో ఏమో లైఫ్. అంత జట్టరాత ఎవ్వరికి లేదు నిజంగా, అంత పాప ప్రాత. అరే బామ్మర్ది, అదేరా వాళ్ళ ఇల్లు. ఇదా? అవును, ఇల్లేమో మాది, అదేమో వాంది. అవునా? వాడు ఇప్పుడు లేడు కావచ్చు. లేడు, వాడు ఇప్పుడే రాడు. ఏ చీకడైతుందో వాడు ఇంటికి వచ్చే వరకు. ఇంట్లోకి పోదాం దా శ్రీను. సరే.
ఏమించితే ఇగో గిన్ని బాధలు ఉంటాయిరా వారి. అరే నువ్వు ఒర్రాకురా, నువ్వు ఇక్కడ కూసో. బావా నువ్వు వాళ్ళని పట్టపోయినావు. నాకెందుకురా బామ్మర్ది, ఆ అమ్మోళ్ళు చూసిన పెళ్ళే నేను చేసుకుంటా. ఈ లవ్వులు ఈ ఫైటింగ్లు నాకద్దు. కున్నరా రాజు లవర్సు? ఏ లవరేం లేదు, మేనమరదలు ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఇక ఆమెతోటి నా మ్యారేజ్ చిన్నప్పుడే ఫిక్స్ చేసిర్రు. అవునా, ఇప్పుడు మీది కూడా ఇంటర్ అయిపోయిందా? అంతే, ఇంటర్ అయిపోయింది, ఆమెది కూడా 10th క్లాస్ అయిపోయింది. ఓహో, ఇంకా మీ మ్యారేజ్ అవ్వడానికి చాలానే టైం ఉంది. అవును, మరి మంచిగా సెటిల్ అయినాకనే కదా పెళ్లి చేసుకునేది. ఎప్పుడు వచ్చినవరా రాజు? ఇప్పుడే ఆంటీ ఇప్పుడే. గా పిల్లగాడు ఎవరు కొత్తగా కనబడతాడు? మా బావక్క నర్సక్క, మా మామ కొడుకు. ఓహో, ఎప్పుడు వచ్చిండు? అప్పుడే వచ్చిండు, అట్లా రమ్మన్న టైం పాస్ కి. అవునా, చాయ్ పెడతారా బిడ్డ? అద్దమ్మా ఇప్పుడే థమ్స్అప్ తాగినాం. సరే మాట్లాడుకోరి. అయితే ఏం లేదు, రేపు కొంచెం పొద్దున లేవుర్రి. లేచినాక బంటిగాడు వీనికి ఫోన్ చేస్తాడు, వీడిని బయటకు రమ్మని బండి మీద పట్టుకొని దూరం తీసుకుపోదాం, మనకు ఒక కళ్ళు బాటిల్ పెడదాం, ఇక వాని సంగతి చూసుకుందాం ఆడ. సరే రాజు, నాకు ఇది ఒక్క హెల్ప్ అయ్యూరి ప్లీజ్. నా లవర్ జోలికి వాడిని రాకుండా చెయ్యాలి గంతే. అసలు వాడు మన ఊరికే రాకుండా చెయ్యాలి. చేద్దాంరా బామ్మర్ది, నువ్వు టెన్షన్ తీసుకోకు, మేము ఉన్నాం కదా, ఇద్దరం సెట్ చేస్తాం. సరేనే బావా. ఇక దోస్తులు చూసిర్రా, ఇక ఈ విధంగానైతే వాళ్ళ మధ్య సంభాషణలు అనేటివి జరిగినాయట. సో మరి రేపటి వీడియోలో మరి పొద్దున వాడిని తీసుకుపోయి ఏం చేస్తారు, వాడు వీళ్ళ మాట వింటడా వినడా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.